ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను చెంగిచెర్లలో ఉన్నానండి. చెంగిచెర్లలో మీ కొరకు ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ వచ్చేసి మీకు G+1 ఉంటుంది. అండ్ దీని అవుట్లుక్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే. అండ్ హౌస్కి బయట చూసుకుంటే మీకు ఇక్కడ మంచి మీకు ప్లాంటేషన్ కొరకు వన్ సైడ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ రోడ్ అండి. అండ్ ఇది మెయిన్ రోడ్ వరంగల్ హైవేకి మీకు ఇది కాలనీ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ కాలనీ కూడా చాలా మంచి కాలనీ ఉంటుంది. అంటే నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే పార్కింగ్, కార్ పార్కింగ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారు. మంచిగా ఒక 3 cars అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ యూటిలిటీ స్పేస్ దగ్గరే మీకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కామన్ వాష్రూమ్. అండ్ ఈ హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్లో మీకు పిల్లర్స్ అయినా అండ్ ఫాల్ సీలింగ్ అయినా కానీ చాలా బాగా డిజైన్ చేశారు. మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు బోర్ వాటర్ ఫెసిలిటీ, స్టోరేజ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు వన్ సైడ్ యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్ పార్కింగ్ స్పేస్లో కూడా మీకు ఇంకొక యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ కూడా మీకు అవుట్లుక్ ఎలివేషన్ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కంప్లీట్గా డోర్ అయితే టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఎంట్రన్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ టీవీ యూనిట్కి కూడా ఇక్కడ మీరు తీసుకుంది బ్రౌన్ మార్బుల్ తీసుకున్నారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ హాల్లోని మీకు వన్ సైడ్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు మంచిగా మార్బుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్ దగ్గర ఇక్కడ మీరు ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్రౌన్ మార్బులే తీసుకున్నారు. అండ్ 3 sides ఆఫ్ మార్బుల్ తీసుకున్నారండి మీకు. అండ్ చూడండి, ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు టైల్ ఎలివేషన్ చూసుకున్నా కానీ చాలా బాగా డిజైన్ ఉంది టైల్ ఎలివేషన్ అయితే. అండ్ చాలా నీట్ లుక్ కూడా ఉంది. ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది మీ కిచెన్లో. అండ్ వెంటిలేషన్ కొరకు అయితే మీకు UPVC స్లైడింగ్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర సింక్ పర్పస్లో మీకు 360 degrees ఆఫ్ రొటేటబుల్ ట్యాప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో ఇంకా కాస్త స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ సైడ్ మీకు ఒక డోర్ అయితే ఇచ్చారు. నేను మీకు స్టార్టింగ్లో యూటిలిటీ స్పేస్ అని చెప్పాను కదా, ఆ స్పేస్ దగ్గర మీకు ఈ డోర్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి బయట. అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ అండి. అండ్ బెడ్రూమ్ కంటే బిఫోరే మీకు ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మీకు ఫాల్ సీలింగ్కి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ దానికి మీకు చిన్న LED లైట్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్, అల్మారా అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు చూసుకుంటే మీకు ఒక మంచి వైడ్ UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారండి విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో చూసారు కదండి, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు మంచి 3 cars పార్క్ చేసుకునే స్పేస్తో పాటు మీకు మంచి స్పేషియస్గా 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ చూస్తున్నారైతే ఈవెన్ అది ఫ్లాట్స్ అయినా, ఇండిపెండెంట్ హౌసెస్ అయినా, లేదా ఓపెన్ ప్లాట్స్ అయినా సరే, మీరు ఏ లొకేషన్లోనైతే సెర్చ్ చేస్తున్నారో ఆ లొకేషన్ మాకు కామెంట్ రూపంలో తెలపండి. మేము ఆ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్లో పైన ఫాల్ సీలింగ్ చూడండి.
ఫాల్ సీలింగ్ కూడా నీట్గా వుడీ లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా మీకు బ్రౌన్ మార్బుల్ యూస్ చేశారు. రండి నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూస్తాను. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూడండి, ఇదంతా వచ్చేసి కారిడార్ స్పేస్ అనమాట. కారిడార్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఒకసారి కారిడార్లో కూడా మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే మీకు వుడీ లుక్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఎలివేషన్ కూడా కంప్లీట్గా గ్లాస్తోనే తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ చూడండి. కంప్లీట్గా టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా మంచి డిజైన్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్. ఈ ఎంట్రన్స్ డోర్ కూడా కంప్లీట్ టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ డోర్ పైన డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. రండి మనం హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా నీట్ లుక్ కూడా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫ్లోరింగ్ చూడండి, కంప్లీట్గా మార్బుల్ తోటి అయితే డిజైన్ చేస్తారు. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ వైట్ మార్బుల్. అండ్ హాల్ అయితే మంచి స్పేషియస్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. ఒక్కసారి మీరు హాల్లో ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా డిఫరెంట్గా చాలా బాగా డిజైన్ చేశారు. ఎల్ఈడి లైట్స్తో కూడా చాలా బాగా అనిపిస్తుంది హాల్. అండ్ హాల్లో మీరు వన్ సైడ్ వాల్ చూసుకుంటే లైట్ బ్రౌన్ కలర్తో చాలా బాగా పెయింట్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి హాల్లో. చూడండి, ఇది వచ్చేసి మీకు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు, వైడ్గా. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా బ్రౌన్ మార్బులే యూస్ చేశారు. అండ్ టీవీ యూనిట్కి పైన కూడా ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా స్పేస్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హాల్లో ఇది చూసుకుంటే కనుక మీకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కొరకైతే. చాలా మంచి వైట్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇంటికి. అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అనమాట. హ్యాండ్ వాష్ ప్రొవిజన్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఈ ఫాల్ సీలింగ్కి కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు వాల్ ఎలివేషన్ కనుక చూసుకుంటే వాల్ ఎలివేషన్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర మీకు 360 degrees రొటేటబుల్ ట్యాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అసలు. అండ్ చూడండి, బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా వచ్చింది. ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అండి. మీకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, మంచి స్పేషియస్గా ఉంది స్పేస్ అయితే. అండ్ దీనికే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ వైట్ స్లైడింగ్ విండోని అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ఇచ్చారండి విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్. అండ్ బెడ్రూమ్లో మీకు ఒక మంచి బ్లూ కలర్ పెయింటెడ్ వాల్ అయితే ఇచ్చారు. దాంతో ఈ రూమ్కి అయితే మీకు చాలా బాగా వస్తుంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా డిఫరెంట్గా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్లో మీకు లో రూఫ్తో పాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్ స్పేస్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు ఒక మంచి వైట్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ సైడ్ కూడా మీకు ఒక ఈస్ట్ సైడ్ డోర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఒక హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇక్కడ కూడా మీకు టైల్ ఎలివేషన్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఉంది ఎల్ఈడి లైట్స్తో కూడా. ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్కి ఎంట్రన్స్కి ముందే మీకు ఇక్కడ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, పూజా రూమ్కి డోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ పోస్టర్స్ కూడా దేవుడివి చాలా బాగా ఇచ్చారనమాట. చూడండి, ఇది వచ్చేసి పూజా రూమ్. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు పైన మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పూజా రూమ్కి
ఓపెన్ చేసుకున్న పైన మీకు మంచి ఫాల్ సీలింగ్, దాంట్లో కూడా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే కిచెన్ స్పేస్ అండి. కిచెన్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మీకు బ్రౌన్ మార్బులే తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ కొరకు కూడా మీకు మంచి విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మార్బుల్ వచ్చేసి మీకు ఎల్ షేప్లో తీసుకున్నారండి కంప్లీట్గా. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ సైడ్ మీకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు చూడండి. షెల్ఫ్స్ కూడా మంచి స్పేషియస్గా ఉన్నాయి ఇక్కడైనా. అండ్ కంప్లీట్గా ఇక్కడ ఎలివేషన్ చూసుకుంటే మీకు ఈ టైల్ ఎలివేషన్ దగ్గర కూడా మీకు బ్రౌన్ మార్బులే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ డోర్ అండి. డైనింగ్ స్పేస్ నుండి మీకు ఇంకో డోర్ కనిపించింది కదా చూడండి. ఇది ఇక్కడ మీకు బాల్కనీతో పాటు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ అక్కడ మీకు పవర్ సాకెట్స్ అయినా ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. అక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు స్ట్రైట్గా బాల్కనీ అండి. అండ్ మీకు ఎంట్రన్స్లో కూడా ఒక బాల్కనీ కనిపించింది కదా, నార్త్ సైడ్ బాల్కనీ ఎంట్రన్స్ అనమాట ఇది. సో చూసారు కదండి, ఈ G+1 మంచి ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి మీకు చుట్టూ సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారండి. ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ వైడ్ రోడ్ అయితే ఇచ్చారు. మీకు ఈ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మంచి 3 కార్స్ పార్కింగ్ చేసుకునేంత స్పేస్తో పాటు మీకు మంచి స్పేషియస్గా 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి కూడా మీకు స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. 2 BHK పోర్షన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ కలర్ఫుల్గా నీట్ డిజైన్తో చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు చెంగిచెర్లలో అయితే ఉందండి. చెంగిచెర్ల మెయిన్ రోడ్ 200 ఫీట్స్ ఆఫ్ మెయిన్ రోడ్కి ఈ హౌస్ వచ్చేసి మీకు 50 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే సేల్కి ఈ హౌస్ అవైలబుల్గా ఉంది. ఈ హౌస్ నుండి మీకు 5 మినిట్స్ డ్రైవ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్, 3 మినిట్స్ డ్రైవ్ టు వరంగల్ హైవే అండ్ 10 మినిట్స్ డ్రైవ్ టు ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. ఈ హౌస్కి ఫేసింగ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1 CR 40 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.